ఆ పరమాత్ముడు, పరంధాముడు, రాధేకృష్ణుడు ఆ శ్రీకృష్ణుని ఆగమనాన్ని గ్రహించి భీష్ముడు ఆనందపరవశుడైనాడు. అప్పుడు శ్రీకృష్ణుని భక్త వాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆ పైన ఆయన ఆదేశానుసారంగా ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా పాండవ అగ్రజునకు అనేక ధర్మాలు బోధించాడు. ఆయన ఆవేదనను ఉపశమింపచేయటానికి ప్రయత్నించాడు భీష్మాచార్యులు వారు. కానీ ధర్మజునకు సంపూర్ణమైన సంతృప్తి కలగలేదు. తన గురుదేవుని ద్వారా తాను తెలుసుకోవలసిన అసలు విషయం ఏదో మిగిలి ఉన్నదన్న అభిప్రాయము ఆయన్ని బాధిస్తూనే ఉంది. దాని కారణంగానే ఆయన సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుణ్ణి ఉద్దేశించి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు.